హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది ఫ్రీక్వెంట్‌గా. అలానే మీకు రిలేటెడ్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎనర్జీస్ కూడా చెక్ చేయడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే ఈ వ్యక్తితో మీరిప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తే అసలేమవుతుంది? వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అసలు మీ ఇద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఏమైనా సరే ఫిల్ అవుతుందా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. సో, టైమ్ టు టైమ్ చాలామంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం కానీ, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడం కానీ, ఈవెన్ అంటే కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్యలో కూడా కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో, అలాంటప్పుడు ఏంటంటే ఎవరో ఒకళ్ళు మరి ఇనిషియేట్ చేసి మాట్లాడే పరిస్థితయితే ఉంటుంది. ఎదురు మాట్లాడకపోతే ఇంకా అలానే ఉన్న సిట్యుయేషన్స్ చాలానే ఉన్నాయి. సో, అలా చూసుకున్నట్టయితే మరి అంటే రీడింగ్ మీరు చూస్తున్నారు కాబట్టి మీకే గైడెన్స్ కాబట్టి. సో, చూద్దాము అసలు మరి మీ వైపు నుంచి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏంటి అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తితో మీరిప్పుడు ఒకవేళ మాట్లాడే ప్రయత్నం చేస్తే అసలేమవుతుంది? వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌తో మీరు ఇంతకు ముందు కూడా మాట్లాడడానికి ట్రై చేసినట్టుగా నాకనిపిస్తుంది. అంటే, మీరు ఇప్పుడు ఏదో ఫస్ట్ టైమ్ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా ఆర్ ఏదో ఇప్పుడే ఛాన్స్ తీసుకోవడానికి చూస్తున్నట్టుగా నాకనిపించట్లేదు. ఫస్ట్ నుంచి కూడా మీరేంటంటే, ఈ పర్సన్‌తో మాట్లాడడానికి ఆర్ వాళ్ళకి సిట్యుయేషన్స్ అర్థం అవ్వడానికి మీరు ట్రై చేసినట్టే అనిపిస్తుంది. బట్ ఏంటంటే, వర్కౌట్ అవ్వలేదు. అంటే, మీరు కూడా విసిగిపోయారు. చేశారు. ఇదేంటంటే వర్కౌట్ అయ్యేలా లేదు. ఆర్ అట్‌లీస్ట్ వీళ్ళేంటంటే మనం చెప్పేది వినడానికి రెడీగా లేరు అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు. ఫీల్ అయిపోయి మీరేంటంటే ఇంక గివ్ అప్ చేసేసినట్టుగా అనిపించింది. ఆఫ్‌కోర్స్ గివ్ అప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అంటే ఒకసారి పోనీ ఛాన్స్ తీసుకుందాం చూద్దాం ఏమవుతుందో. వెంటనే మనం అలా డిసైడ్ అయిపోకూడదు కదా! అని చెప్పి మళ్ళీ కూడా మీరేంటంటే చాలా ఛాన్సెస్ అయితే తీసుకున్నట్టే అనిపిస్తుంది. కానీ ఏ ఛాన్స్ కూడా మీకు వర్కౌట్ అవ్వడం కానీ ఆర్ మీరనుకున్న విధంగా అదేంటంటే మీకు సెట్ అవ్వలేదండి. సో, అంటే ఎయిదర్ మీ ఇద్దరు మాట్లాడుకునే పరిస్థితొచ్చినా ఎందుకో మీరు చెప్పాల్సింది సరిగ్గా చెప్పలేకపోయారు. ఆర్ వాళ్ళైనా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు. అసలు మాట్లాడడానికి మీకు ఛాన్స్ అయినా మేబీ రాకపోయి ఉండొచ్చు. ప్రయత్నం అయితే చేసుండొచ్చు కానీ, అలాంటి ఛాన్స్ రాలేదేమో. మొత్తానికి ఇక్కడేంటంటే, హార్ట్‌ఫుల్‌గా మీరు ఈ పర్సన్‌కి ఏదైతే చెప్పాలి అనుకున్నారో, ఆర్ ఈ పర్సన్ విషయంలో మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేదైతే వాళ్ళతో ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయినట్టే అనిపిస్తుంది. సో, మీరేంటంటే ఇంక విసిగిపోయారు. ఇది ఇంక ఇంతే అని మనం ఎంత చేద్దాం అని ట్రై చేసినా సరే ఫేట్ ఎలా ఉన్నప్పుడు మనం ఏం చేయగలం? సో, ఇదేంటంటే ఇంక సైలెంట్‌గా ఊరుకోవడం బెస్ట్. గివ్ అప్ చేసేస్తేనే మంచిది అనే వేలో మీరేంటంటే సైలెంట్ అయిపోయారు. ఆఫ్‌కోర్స్ ఇదేంటంటే మీకు హ్యాపీగా అయితే అనిపించలేదు. అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్నట్టుగా మీకింకొక ఆప్షన్ లేక తప్పని పరిస్థితుల్లో మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌కి దూరం అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ మీరైతే ఇది కోరుకోలేదండి. మీకేంటంటే ఇప్పటికి కూడా ఈ విషయంలో మాత్రం కంఫర్టబుల్‌గా లేదు. మీకేంటంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. లైక్ ఏంటంటే మీరు ఇప్పుడు చేస్తుంది కానీ
ఆర్ ఈ పర్సన్ విషయంలో ఇలా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడం కానీ కరెక్టేనా అని. బట్ మీకు ఇంకొక ఆప్షన్ లేదు కదా! అంటే ఆ పర్సన్‌తో మాట్లాడదాం అంటే సిట్యుయేషన్స్ అనేవి బెటర్‌గా వర్కౌట్ అవ్వట్లేదు కదా! వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు కదా! సో, మీరు అందుకే కదా! అంటే ఈ పర్సన్ విషయంలోని మీకు కష్టమైనా సరే దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ అంటే వాళ్ళని మీరేదో కన్విన్స్ చేయాలి అని చెప్పి చూడట్లేదు. సో, మీకేమనిపిస్తుందంటే మేబీ ఈరోజు కాకపోతే రేపైనా సరే ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఆర్ అసలిక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఆర్ అట్‌లీస్ట్ ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ చేయడానికి ఇంకొక ఛాన్స్ వస్తుంది అనేలాగే ఫీల్ అవుతూ వెయిట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో, అంటే ఈ పాయింట్‌లో యాక్చువల్‌గా ఈ పర్సన్‌ని అప్రోచ్ అయ్యి మాట్లాడడం అనేది మీకు కూడా కష్టమేనండి. ఇదేంటంటే అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే పాస్ట్‌లో మీరు చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత అది వర్కౌట్ అవ్వని తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటే ఇలాంటి ఛాన్స్ తీసుకోవాలి అంటే అది వాళ్ళకెలా ఉంటుందో, మీకెలా ఉంటుందో అనే డౌట్ మీకు ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఒకవేళ కష్టమైనా సరే మీరు ఒకసారి ప్రయత్నం చేద్దాం, చూద్దాం అనుకుంటే మీకు వెంటనే పాజిటివ్ వైబ్స్ అయితే రావండి. అంటే మీకు మళ్ళీ సేమ్ పాస్ట్‌లో ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది అని చెప్పొచ్చు. మీరనుకున్న వేలో థింగ్స్ అయితే పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వవు. అది మాత్రం నిజమే. దానికి రీజన్ ఏంటంటే పర్సన్ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకునే అంత స్టేబుల్‌గా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. దీనివల్ల మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవ్వడం కానీ, ఆర్ మళ్ళీ కూడా సిట్యుయేషన్స్ ఏంటంటే అక్కడే ఉన్నాయని ఫీల్ అవ్వడం కానీ జరుగుతుంది. నాకు తెలిసి ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరేంటంటే మీ పర్సన్‌తో మాట్లాడకపోవడమే మంచిదండి. అంటే మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. ఛాన్స్ తీసుకోవాలి. టైం లేదు. అంటే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. సో, తప్పదు అనుకుని మీరు మాట్లాడినా నాకు తెలిసి రిజల్ట్ అయితే పాజిటివ్‌గా వస్తుంది అని అనుకోవడానికి లేదు. అంటే దీనివల్ల మళ్ళీ మీరు ఎమోషనల్ అవ్వడం కానీ, మళ్ళీ మీరేంటంటే అనవసరంగా మనం ఇలాంటి ఛాన్స్ తీసుకున్నాం. సైలెంట్‌గా ఊరుకున్నాం కదా! అలానే ఇంకొంతకాలం ఊరుకొనుంటే బావుండేదేమో! ఇలా కూడా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ నేనొకటే చెప్తానండి. మీరు మాట్లాడాలి తప్పదు అనుకుంటే మాట్లాడండి. బట్ ఔట్‌కమ్ మాత్రం పాజిటివ్‌గా రావాలి. ఈ పర్సన్ మీరు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవాలి. ఇలానే చేంజ్ అవ్వాలి అని మాత్రం ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. జస్ట్ మీ ఇంటెన్షన్స్ ఏంటో వాళ్ళకి తెలియాలి. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి చెప్తే బావుంటుంది అనుకుంటేనే మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి. బట్ రిలేషన్‌షిప్ స్టేటస్ మారుతుంది. రిలేషన్‌షిప్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ ఒస్తాయి అనే ఎక్స్‌పెక్టేషన్‌తో మాత్రం ఏది చెయ్యొద్దు. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం ఏంటంటే ఈవెన్ మీరు మాట్లాడి థింగ్స్‌ని సెట్ చేద్దాం అనుకున్నా ఆ పర్సన్ ఏంటంటే ఇది అర్థం చేసుకునే అంత స్టేబుల్‌గా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీస్ కూడా డ్రైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే వాళ్ళు నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారా? పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారా? పక్కన పెడితే మిమ్మల్ని అర్థం చేసుకొని అంటే థింగ్స్‌ని బెటర్ చేసే పరిస్థితి మాత్రం నాకు కనిపించట్లేదు. ఈవెన్ ఇఫ్ మీరు మాట్లాడాలి అనుకున్నా సరే అంత ఈజీగా ఈ పర్సన్ మీకు ఛాన్స్ కూడా ఇస్తారేమో అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే పాస్ట్‌లో కూడా మనం మాట్లాడాం. ఆల్రెడీ దీనికోసం డిస్కస్ చేసాం. మేము చెప్పాం కదా మీకు. సో, మళ్ళీ ఎన్ని సార్లు చెప్తాం. సో, చెప్పిందే చెప్పడం అయితే మాకైతే ఇంట్రెస్ట్ లేదు. సో, మా సిట్యుయేషన్స్ మీరు అర్థం చేసుకోవాలి. గతంలో కూడా నేను దీని గురించి చాలా క్లియర్‌గా చెప్పాను. సో, అయినా సరే మళ్ళీ నన్ను ఫోర్స్ చేస్తే నేను ఇప్పుడున్న పరిస్థితిలో నేనైతే ఏం చేయలేను అని ఇలానే వాళ్ళు మాట్లాడొచ్చండి. అంటే మీ ఇద్దరి మధ్యలో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అవుతాయని అనుకోవద్దు. వాళ్ళేంటంటే అంత ఆర్గ్యూ చేసి, ఫైట్ చేసే అంత ఇమ్మెచ్యూర్ పర్సన్ అయితే కాదు. కాకపోతే వాళ్ళు క్లియర్‌గా పాయింట్ అయితే చెప్పియొచ్చు. అది కూడా నెగెటివ్‌గా మాట్లాడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అంటే ఇలాంటి సిట్యుయేషన్ రాకూడదు అనుకుంటే మీరు సైలెంట్‌గా ఉండడం మంచిది. క్లియర్‌గా మీ కార్డ్స్ చూస్తున్నప్పుడు నాకెలా అనిపిస్తుందంటే మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే కన్ఫర్మ్‌గా వాళ్ళేంటంటే నెగెటివ్‌గానే రెస్పాండ్ అవుతారు. దానివల్ల మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవ్వడం కానీ, అప్‌సెట్ అవ్వడం కానీ, అనవసరంగా ఇలా చేసాము ఆర్ మాట్లాడామని రిగ్రెట్ అవ్వడం కానీ ఇలాంటివైతే జరుగుతాయండి. దానివల్ల మళ్ళీ కొంత ఎమోషనల్ అవ్వడం కానీ, మళ్ళీ నార్మల్ అవ్వడానికి కొంత టైం పట్టడం కానీ ఇలాంటివైతే జరుగుతాయి. సో, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి నేనొకటే చెప్తాను. అదేంటంటే ఈ టైం అయితే మాత్రం మీ ఎదురు కమ్యూనికేట్ చేయడానికి రైట్ టైం కాదు. ఇంకొంతకాలం వెయిట్ చేయడం అయితే మంచిది. ఎందుకంటే ఈ పాయింట్‌లో మీరు మాట్లాడినా సరే పెద్దగా మీకేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వవండి. అంటే మీరు ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అంటే నేను చెప్పింది మీరు ట్రస్ట్ చేయలేకపోతున్నారు అనుకుంటే మాట్లాడొచ్చు. బట్ డెఫినిట్‌గా మాట్లాడితే మాత్రం ఇదే జరుగుతుంది. మీ కార్డ్స్ చూసిన దాన్ని బట్టి నాకైతే అలానే అనిపిస్తుంది. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఈ సిట్యుయేషన్‌కి అనేది. యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే
ఆల్రెడీ ఈ సిట్యుయేషన్‌లో మీరు వేరే వ్యక్తులను కూడా ఇన్వాల్వ్ చేశారండి. వేరే వ్యక్తులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయడం కానీ, మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు ఛాన్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్‌ని గివ్ అప్ చేయడానికి మీరు రెడీగా లేరు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని వద్దు అనుకోవడానికి మీరు రెడీగా లేరు. ఎందుకో కానీ మీకు ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడం అయితే కావాలి. కాకపోతే మీరేంటంటే, ఈ ప్రాసెస్‌లోని మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అయ్యారండి. ఎమోషనల్‌గా మీ ఎనర్జీ అనేది చాలా డ్రైన్ అయిపోయిందని చెప్పొచ్చు. అంటే ఇంత జరుగుతుందని మీరు కూడా అనుకోలేదు. లైక్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో మేబీ ఈ సిట్యుయేషన్ అనేది ఏదో చిన్నగానే స్టార్ట్ అయ్యి ఉంటది. బట్ స్లోగా ఇది పెద్దదయిపోవడం కానీ, అంటే మీరు దీన్ని అంటే వాళ్ళకి అర్థమయ్యేలా చేయడం కోసం ట్రై చేసి విసిగిపోయినట్టుగా అనిపించడం కానీ, ఇంక మీ వల్ల అవ్వదని విడిచిపెట్టేసి మీరు దూరంగా ఉండడం కానీ, ఇలాంటివన్నీ జరిగినట్టున్నాయి. అప్పటికి మీరేంటంటే అంత ఈజీగా గివ్ అప్ అయితే చేయలేదండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ అనేది మీకు టాప్ మోస్ట్ ప్రయారిటీలా ఉంది. మీ లైఫ్‌లోనేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఏమో. సో, అందుకే మీరేంటంటే చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు కానీ, అయినా సరే ఇంకా ఈ గ్యాప్ అనేదైతే అలానే ఉంది. సో, దీనివల్ల మీరేంటంటే కొంత ఎమోషనల్‌గా డిస్టర్బ్ అయ్యి ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. బట్ నేనొకటే చెప్తాను. మీరేంటంటే ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదండి. అండ్ దీని గురించే మీరు ఆలోచించి మూడ్ స్వింగ్స్ తెచ్చుకోవడం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఫీల్ అవ్వడం. సో, మీకు మీరే చాలా నెగటివిటీ క్రియేట్ చేసుకోవడం అవన్నీ అవసరం లేదండి. ఎందుకంటే సిట్యుయేషన్ కాంప్లికేట్ అయితే కాదు. కాకపోతే పర్సన్ ఏంటంటే కమ్యూనికేట్ చేయడానికి కానీ, ఇప్పుడు వాళ్ళకున్న సిట్యుయేషన్స్‌కి కానీ, మిమ్మల్ని ఫేస్ చేయడం కానీ, మీకొక ఆన్సర్ చెప్పడానికి కానీ రెడీగా లేరండి. అది పరిస్థితి. సో, అది మీరు అర్థం చేసుకొని కొంతకాలం వెయిట్ చేస్తే సరిపోతుంది. బట్ మీకు మీరే మైండ్‌లో ఏదో పెట్టుకొని లైక్ ఇదేంటంటే ఆ పర్సన్ ఈ రకంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో, ఇంక ఇది ఇలానే ఉంటుంది. సో, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అంటే రోజు రోజుకి కూడా నెగెటివ్‌గానే జరుగుతుందేమో అనుకోని మీరేంటంటే ఎక్కువ ఊహించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీకు డౌట్స్ ఉన్నాయి. బట్ సమ్‌వేర్ అక్కడ హోప్ కూడా ఉంది కదా! సో, ఆ ఒక్క హోప్‌తో మాత్రం వెయిట్ చేయండి. మీ వరకు మీరేంటంటే చేయాల్సినవన్నీ చేశారు. సో, యూనివర్స్ అంతా చూస్తూ ఉంటది కాబట్టి మేబీ ఈ రోజు ఎలా ఉన్నా సరే సిట్యుయేషన్స్ అయితే మారుతాయి. ఆ పర్సన్‌తో మాట్లాడే ఛాన్స్ అయితే మీకొస్తుందండి. బట్ ఇప్పటికైతే మాత్రం అలాంటి ఛాన్స్ కోసం మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోవడమే మంచిది నాకు తెలిసినంత వరకు. సో, ఈ టైంలో మిమ్మల్ని మీరేంటంటే కొంత బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవడం కానీ, మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తితో మీరిప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తే అసలేం జరుగుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ పర్సన్ ఏంటంటే చాలా డిస్టర్బ్ అయ్యారండి. అంటే వాళ్ళు అనుకోనివన్నీ జరిగినట్టుగున్నాయి. వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌ని ఒకలా అనుకున్నట్టున్నారు. బట్ మీరేంటంటే ఇంకొకలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆర్ అంటే మీ మీద వాళ్ళకేంటంటే ఇనీషియల్‌గా ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. బట్ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత ఇది ఇంకొకలా అనిపించడం స్టార్ట్ చేసింది. సో, అక్కడి నుంచి వీళ్ళనేంటంటే ఈ థాట్స్ అనేవి హాంట్ చేయడం కానీ, మీతో రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలంటే భయపడే పరిస్థితి రావడం కానీ, అసలు ఈ రిలేషన్‌షిప్ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు స్టక్ అయిపోవడం కానీ, ఇలాంటివేవో జరిగినట్టున్నాయి. అప్పటినుంచి ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసేసుకున్నారండి. అంటే మీరు మాట్లాడడానికి వాళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదు. మీరు మాట్లాడినా సరే తిరిగి వాళ్ళేంటంటే మీరు రూడ్‌గా మాట్లాడడం కానీ, యాటిట్యూడ్ చూపించడం కానీ, ఆర్ వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేస్తున్నట్టుగా బిహేవ్ చేయడం కానీ, ఇలాంటివేవో స్టార్ట్ అయ్యాయండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు రూడ్‌గా ఉండాలి ఆర్ మీ విషయంలోనేంటంటే ఇలా నెగెటివ్‌గా బిహేవ్ చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ కాదు. బట్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు మళ్ళీ సఫర్ అవ్వకూడదు. ఆర్ వాళ్ళేంటంటే ఏదైతే భయపడుతున్నారో, ఏదైతే మీ నుంచి లైక్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదో ఆర్ కొన్ని జరగకూడదు అనుకుంటున్నారో, అవి స్టాప్ చేయాలి అనే ఒక వేలో థింక్ చేసి ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఆర్ ఈ వేలో మాట్లాడుతున్నారని కూడా మీరు అనుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ పర్సన్ ఏంటంటే మెయిన్ అంటే రిలేషన్‌షిప్‌ని ఒకప్పుడు ఫీల్ అయినట్టుగా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. వాళ్ళకేంటంటే ఇది ఒకప్పుడులా అనిపించట్లేదు అసలు. వాళ్ళకి కంప్లీట్‌గా మీరు డిఫరెంట్ పర్సన్‌లా అనిపిస్తున్నారు. సిట్యుయేషన్స్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపిస్తున్నాయి. వాళ్ళేంటంటే ఇదే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇదే కానీ వాళ్ళు ఫస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసుంటే ఆర్ ఇలానే ఉంటది సిట్యుయేషన్ అంటే అసలు ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఛాన్సే తీసుకునేవాళ్ళు కాదు.
అండ్ మీకు కూడా వాళ్ళు ఏంటంటే హోప్ క్రియేట్ చేసేవాళ్ళు కాదండి. బట్ సమ్‌హౌ ఇదేంటంటే వాళ్ళని మెంటల్‌గా చాలా డిస్టర్బ్ చేస్తుంది. సో, వాళ్ళేంటంటే డెఫినిట్‌గా రిలేషన్‌షిప్‌లో భయపడుతున్నారని చెప్పొచ్చు. ఆర్ మళ్ళీ మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుందేమో అని వాళ్ళకనిపిస్తుంది. అందుకే మీకు దూరంగా ఉండాలి అని చెప్పి వాళ్ళేంటంటే మిమ్మల్ని కట్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ మీరేంటంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినా వాళ్ళేంటంటే మీతో కోఆపరేట్ చేయట్లేదండి. ఇది ఆల్రెడీ గతంలో మీరు ట్రై చేశారు. చేయలేదని కాదు. చేసినప్పుడే మీకర్థమైంది. ఈ పర్సన్ ఏంటంటే మీరు చెప్పింది వినడానికి రెడీగా లేరు. ఆర్ వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటంటే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయని. అందుకే మేబీ మీరేంటంటే కొంత సైలెంట్ అయినట్టున్నారు. ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలో మీకు చాలా పేషెన్స్ ఉందండి. మీరేంటంటే ఈ పర్సన్ కోసం ఇంకెంత కాలం అయినా సరే వెయిట్ చేయాలి. ఆర్ ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీ లాయల్టీ ప్రూవ్ చేసుకోవాలి. మీరేంటంటే వీళ్ళే కావాలి అని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఆర్ కమిటెడ్‌గా ఉన్నారని వాళ్ళు అర్థం చేసుకోవాలి అని మీరు ఫీల్ అవుతున్నారు. సో, దానికోసం ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయడం కానీ, మీ సిట్యుయేషన్స్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలా కొన్ని సైన్స్ ఇవ్వడం కానీ, ఇలా ఏవో చేస్తున్నారు. సో, యాక్చువల్‌గా ఇక్కడేంటంటే ఈ కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతుంది. సో, దానివల్ల మీరెలా ఫీల్ అవుతున్నారంటే మేబీ అంటే కొంత టైం అయితే పట్టొచ్చు కానీ సిట్యుయేషన్స్ మాత్రం ఈరోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతాయి. అంటే ఏదో ఒక రకంగా ఇది చేంజ్ అవుతుంది అనే ఒక ట్రస్ట్ మీకు ఉండడం వల్ల మీరేంటంటే నార్మల్‌గానే ఉన్నారు. ఒకవేళ ఈ టైంలో కానీ మీరు ఈ పర్సన్‌తో మాట్లాడే ఛాన్స్ తీసుకుంటే సో, అంటే మరి వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే ఏదో ఒక పాయింట్‌లో మరి మీకు ఆన్సర్స్ కావాలి అనుకున్నప్పుడు మాట్లాడే పరిస్థితి వస్తుంది కదా! ఇఫ్ అలా అంటే ఈ టైంలో కానీ మీరు అప్రోచ్ అయ్యి ఛాన్స్ తీసుకుంటే, ఈ పర్సన్ వెంటనే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని అనుకోవడానికి లేదండి. అంటే వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? మీరసలు వాళ్ళకి ఏం ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు? ఆర్ అసలు ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? అసలు వాళ్ళు ఇక్కడ ఏం చేయాలి అని ఇంత క్లారిటీ వాళ్ళు తెచ్చుకుంటారు అనైతే నాకు అనిపించట్లేదండి. మోస్ట్‌లీ వాళ్ళేంటంటే ఇప్పుడు కూడా బయాస్డ్‌గానే మాట్లాడతారండి. బయాస్డ్‌గానే ఉంటారు. మీ సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని అంటే ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ, రియాలిటీలో అసలు ఎక్కడున్నారు? రిలేషన్‌షిప్ ఎక్కడుంది? ఇవన్నీ తెలుసుకొని అంటే వాళ్ళు అంత మెచ్యూర్డ్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తారేమో అని నాకైతే అనిపించట్లేదు. మోస్ట్‌లీ వాళ్ళేంటంటే కొంత సెల్ఫిష్‌గా మాట్లాడడం కానీ, వాళ్ళ కోసమే వాళ్ళు స్టాండ్ తీసుకోవడం కానీ, వాళ్ళకేంటంటే మీ సపోర్ట్ లేకపోయినా, మీరు లేకపోయినా అంటే ఉండగలరు. అంటే అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు అన్నట్టుగా బిహేవ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. అయితే ఈ పర్సన్‌లో అవేకెనింగ్ అనేది జరుగుతది కానీ, కొంతకాలం మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే వీళ్ళని మీరు కంప్లీట్‌గా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ కంప్లీట్‌గా వీళ్ళని మీరు దూరం చేసుకుంటారేమో భయపడాల్సిన అవసరం కూడా లేదు కానీ, ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సన్‌లో అవేకెనింగ్ జరగలేదండి. ఈ పర్సన్ ఏంటంటే సిట్యుయేషన్స్‌ని అంత బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేసే అంత స్టేబుల్‌గా ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. యాక్చువల్‌గా వాళ్ళ మెంటల్ స్టేట్ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. అంటే ఇది టాక్సిక్ కాదు. అలా అని చెప్పి నెగటివిటీ కూడా కాదండి. జస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు సఫర్ అవ్వకూడదు. వాళ్ళు పెయిన్ తీసుకోకూడదు అనే ఒక ఆలోచన వీళ్ళని ఈ విధంగా బిహేవ్ చేసేలా చేస్తుందని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే బ్యాడ్ పర్సన్ కాదు. ఈ పర్సన్ గుడ్ పర్సనే. కాకపోతే వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళని ఆ విధంగా బిహేవ్ చేసేలా చేస్తుంది. సో, అంటే టైం ఒక్కటే ఈ పర్సన్ విషయంలో మాత్రం ఆన్సర్ చెప్పగలదు. ఎందుకంటే ఈ పర్సన్‌తో మీరు మాట్లాడే ప్రయత్నం చేసినా సరే వాళ్ళేంటంటే రూడ్‌గానే ఉంటారు. సెల్ఫిష్‌గానే బిహేవ్ చేస్తారు. ఆర్ సెల్ఫిష్‌గానే మాట్లాడతారు. వాళ్ళకేంటంటే ఎవరి సపోర్ట్ అవసరం లేదు. లైఫ్‌లో నేనంటే ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళు ఫైట్ చేయగలరు, స్టాండ్ తీసుకోగలరు అనే లాంటి వైబ్సే ఇస్తారు కానీ, ఇక్కడ మీకోసమే వాళ్ళేదో ఎదురు చూస్తున్నారు. లేకపోతే వాళ్ళు కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఆర్ వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ అంటే సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయడం కోసం వర్క్ చేస్తున్నారు అనేలాగా ఎక్కడా కూడా చెప్పరండి. వాళ్ళేంటంటే ఇలానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో అవేకెనింగ్ అనేది జరగలేదు. ఇంకా సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళేంటంటే అర్థం చేసుకొని అంటే మీకు కోఆపరేట్ చేసేంత ప్రిపేర్డ్‌గా ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు. సో, నేనేం చెప్తానంటే మీరు మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి. మీ ఒపీనియన్ చెప్పడానికి. సేమ్ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకేం చెప్పానో మీకు అదే చెప్తున్నాను. సో, అక్కడి వరకు ఓకే. బట్ ఇక్కడ ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయాలి అనుకుంటే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ పర్సన్‌లోని అవేకెనింగ్ జరగలేదు కాబట్టి వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి ఏదైతే అనిపిస్తదో అదే మాట్లాడతారు. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. దానివల్ల మరి కొంచెం ఇద్దరి మధ్యలో గ్యాప్ వస్తుంది. ఆర్ వాళ్ళు ఇంకొంచెం సఫర్ అవుతారు అన్నా సరే అదే వేలో బిహేవ్ చేస్తారనమాట. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే మీరు ఇది కరెక్ట్ కాదు, ఇది రాంగు ఆర్ ఇది రైటు అని చెప్పినా అది వాళ్ళకి తెలిసినా వాళ్ళే ఒప్పుకోరు. వాళ్ళకి తెలీదనుకోవద్దు. కానీ
కావాలని చెప్పి అలా మొండిగా ప్రవర్తించడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరేంటంటే ఆ విధంగా వాళ్ళకి కొంత టైం కానీ ఇచ్చారనుకోండి, సెట్ అయిపోతారు. ఈ పర్సన్‌కి టైం కావాలండి. కొంత వాళ్ళేంటంటే మెంటల్‌గా చాలా డిస్టర్బ్డ్‌గా ఉన్నారు కాబట్టి, నిజానికి ఈ రిలేషన్‌షిప్ వల్ల వాళ్ళకెందుకో కానీ ట్రామా క్రియేట్ అయింది. సో, ఈ ట్రామా నుంచి వాళ్ళు బయటపడే వరకైనా మీరు వెయిట్ చేయాలి. వాళ్ళు హీల్ అయితే డెఫినెట్‌గా మిమ్మల్ని అర్థం చేసుకొని, వాళ్ళు కూడా అంటే ఇక్కడ ఏం జరిగింది అండ్ మీ విషయంలో అసలు అంటే వాళ్ళు ఎలా ఉండడం మంచిది అవన్నీ తెలుసుకుంటారు. బట్ వాళ్ళు హీల్ అవ్వకుండా ఇక్కడ మీరేంటంటే వాళ్ళని ఫోర్స్ చేయడం, రిలేషన్‌షిప్ కోసం ఏదో చేయమని ప్రెషర్ పెడితే వాళ్ళు అవన్నీ చేయలేరండి. అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇవ్వగలను. సో, మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో వాళ్ళని పుష్ చేయకుండా వాళ్ళ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని వెయిట్ చేయడమే మంచిది. అండ్ ఇక్కడేంటంటే మీకు కూడా ఉందండి. ఈ పర్సన్ కోసం వెయిట్ చేయడమే బెటరు. ఈ పర్సన్‌ని మనం అంటే పుష్ చేసేసి వాళ్ళనేదో కన్విన్స్ చేయాలని చూసినా వాళ్ళలా లేరు. ఆల్రెడీ మనం చేసాం కదా! అని ఈ క్లారిటీతోనే ఉన్నారు. అందుకే మీరేంటంటే నార్మల్‌గా కూడా వెయిట్ చేస్తున్నారు. సో, మాట్లాడడానికి ఎప్పుడు రైట్ టైము, అసలు మాట్లాడే ఛాన్స్ ఉంటుందా లేదా? ఆర్ వాళ్ళే మాట్లాడతారా? ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నట్టున్నారు. సమ్‌వేర్ మీకు అయితే థింగ్స్ వర్కౌట్ అవుతాయని అనిపిస్తుంది కానీ, అంటే ఎప్పుడు ఏంటి అనే ఒక క్లారిటీ లేదు కదా! సో, మీరేంటంటే ఈ పర్సన్ విషయంలోని అంటే మీకు మీరుగా మాట్లాడాలి ఆర్ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని మాత్రం రష్ అవ్వాల్సిన అవసరం లేదండి. యూనివర్స్ ఏంటంటే మీకు సైన్స్ ఇస్తది. ఆర్ ఆ పర్సన్ అయినా మీకు సైన్స్ ఇస్తారు. వాళ్ళలో కొన్ని చేంజెస్ వచ్చిన తర్వాత. ఈ పర్సన్ ఏంటంటే హీల్ అవ్వాలండి. హీల్ అయితే తప్ప వాళ్ళేంటంటే అంత ముందుకొచ్చి మీకేంటంటే సైన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండి. వాళ్ళు అంటే ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేస్తారు. వాళ్ళకి ఏదైనా అనిపించిందంటే స్ట్రెయిట్‌గా ఫేస్ మీదే చెప్తారు. అండ్ వాళ్ళేంటంటే ఆలోచించినప్పుడు కూడా చాలా కేర్‌ఫుల్‌గా థింక్ చేస్తారు. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళలోని ఈ క్వాలిటీస్ ఏవి కూడా మీకు అంతలా కనిపించట్లేదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు స్ట్రెయిట్‌గా మాట్లాడడం అది మీకేంటంటే కొంత రూడ్‌గా మాట్లాడుతున్నట్టుగా అలాంటివేవో కనిపిస్తూ ఉండొచ్చు కానీ, నార్మల్‌గా ఈ పర్సన్ ఏంటంటే వీక్ పర్సన్ కాదు. మెంటల్‌గా చాలా స్ట్రాంగ్ అన్నమాట. సిట్యుయేషన్స్‌ని కూడా వాళ్ళేంటంటే ఈజీగా హ్యాండిల్ చేయగలరు. సో, అందుకే అంటే ఇలాంటి వ్యక్తుల విషయంలోనేంటంటే మీరే ఇనిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళలో చేంజ్ వచ్చిందంటే వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి. సో, ఇక్కడి వరకైతే మాత్రం మీరొక క్లారిటీ మెయింటైన్ చేయొచ్చు. వెయిట్ చేయడం, చేయకపోవడం అనేది అది మీ ఇంట్రెస్ట్. బట్ ఈ పర్సన్‌తోనేంటంటే మాట్లాడాలి అంటే ఆ ఛాన్స్ తీసుకోవాలి అని మీరైతే రష్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ విషయంలో మీ హార్ట్ బ్రేక్ అయిందండి. చాలా డిసప్పాయింట్ అయ్యారు. అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. ఈ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే బ్రేకప్ కానీ, సెపరేషన్ కానీ ఇలాంటివేవో జరిగాయి. అసలు మీరేంటంటే ఈ పర్సన్‌తో మాత్రం అది జరగకూడదని ఎప్పుడూ అనుకుంటూనే ఉన్నారు. బట్ అదే జరిగింది. సో, ఇప్పుడు మీకేంటంటే బర్డెన్‌లా అనిపిస్తుందండి. ఈ రిలేషన్‌షిప్‌లోని వెయిట్ చేయాలా? మూవ్ ఆన్ అవ్వాలా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. బట్ మీకెలా ఉందంటే ఈ పర్సన్ నుంచి అంత ఈజీగా మూవ్ ఆన్ అవ్వాలి అనిపించట్లేదు. ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ ఆర్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసినా స్టిల్ ఒక ఛాన్స్ మాత్రం తీసుకోవాలనే చూస్తున్నారు. కానీ కొన్ని సిట్యుయేషన్స్ మీకు ఎక్స్‌టర్నల్‌గా కూడా ఉన్నాయండి. మీ మీద చాలా ప్రెషర్ ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే ఈ ఒక్క రిలేషన్‌షిప్పే మీకు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ప్రాబ్లమ్ లాగా అయితే నాకనిపించట్లేదు. వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో, మీకందుకే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అంటే కొన్ని సార్లు ఈ రిలేషన్‌షిప్ కోసం వెయిట్ చేయకుండా మీరు మూవ్ ఆన్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు అని ఫీల్ అవుతున్నారు. బట్ అది మీకు ఎందుకో కానీ హార్ట్‌ఫుల్‌గా చేయాలనిపించట్లేదు. ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తే బావుంటుంది అని ఫీల్ అవుతున్నారు. బట్ మీకు మళ్ళీ ఇంకొకలా ఏమనిపిస్తుందంటే ఒకవేళ ఈ పర్సన్‌తో సిట్యుయేషన్స్ బెటర్ అయినా సరే, మళ్ళీ కూడా ఇలాంటి ఛాలెంజెస్ వస్తాయేమో, ఈ పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేయరేమో, ఆర్ మీరు ఈ పర్సన్‌ని ట్రస్ట్ చేయలేరేమో మళ్ళీ వాళ్ళేంటంటే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో. సో, రకరకాల ఆలోచనలండి. మీరేంటంటే స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ మీద మీకున్న ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అండ్ ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవ్వాలని చెప్పి ఎక్కడో కానీ చాలా డీప్‌గా కోరుకుంటున్నారు. అయితే మీకున్న పరిస్థితుల వల్ల మీరేంటంటే ఆహ్, కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారండి. మీరెలా ఫీల్ అవుతున్నారంటే ఏ రోజుకైనా సరే ఇది వర్కౌట్ అవ్వదు. ఏ రోజుకైనా సరే కాంప్లికేషన్స్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈరోజు ఇదంతా మీరు చూస్తున్నప్పుడే మీకెలా ఉంది అంటే మరి రేపనే రోజైనా ఏ విధంగా బెటర్ అవుతుంది అని కూడా మీకు అనిపిస్తుంది. సో, కొంత డిస్టర్బ్డ్‌గా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుందండి. యాక్చువల్‌గా నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. ఈ పర్సన్‌లో చేంజ్ రావడానికైతే టైం పడుతుంది. బట్ ఫస్ట్ ఆ పర్సన్ గురించి పక్కన పెడితే, మీ విషయానికొచ్చేసరికి మీకసలేం కావాలి?
సో, అసలిక్కడ ఏం జరుగుతుంది? మీరేం చేయగలరు? మీ పరిస్థితి ఏంటి? మీరు ఎంతవరకు వెయిట్ చేస్తే మీకు మంచిది? ఇలా చూసుకోండి. అంటే వెయిట్ చేయాలి అనుకోవడం తప్పు కాదండి. ఈ పర్సన్ మీద మీకు ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు వెయిట్ చేయొచ్చు. కానీ వెయిట్ చేయడానికి కూడా ఒక టైమ్ లైన్ అనేది మీరు సెట్ చేసుకోవాల్సుంటుంది. అంటే 1 ఇయర్ వెయిట్ చేస్తారా? 2 ఇయర్స్ వెయిట్ చేస్తారా? లేదా 3 ఇయర్స్ వెయిట్ చేస్తారా? ఇలా మీరు డిసైడ్ అవ్వాలండి. అంతేకాని మీరేంటంటే లైఫ్ అంతా వెయిట్ చేయలేరు కదా! లైఫ్ అంతా సిట్యుయేషన్స్ బెటర్ చేయడం కోసం చూడలేరు కదా! సో, ఇలా మీరేంటంటే మీ ఎండ్ నుంచి ఫస్ట్ క్లారిటీ మెయింటైన్ చేయడం బెటర్ అండి. ఆ పర్సన్ చెప్పిన దాని ప్రకారం ఆ పర్సన్ అంటే ఏదో ఒకటి డిసైడ్ అయ్యే ప్రకారమే మీరు డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఇబ్బందయిపోతుంది. మీరేంటంటే అలాంటి ఒక ఆలోచనతో మాత్రం ఉండొద్దండి. ఖచ్చితంగా నేను మీకు ఒకటే చెప్తాను. మీరేంటంటే ఈ పర్సన్‌తో మాట్లాడాలి. ఒక ఛాన్స్ తీసుకోవాలి. మీరెలా ఫీల్ అవుతున్నారో చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. బట్ ఆ తర్వాతైనా సరే మీకు మీరే ఒక టైమ్ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవడం మంచిదండి. అంటే ఇంతకాలం మేము వెయిట్ చేస్తాం ఆర్ ఈ రకంగా చూస్తామని. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అలా వెయిట్ చేసుకొని మీరెక్కడే ఆగిపోవడం అయితే కరెక్ట్ కాదు. ఆర్ అట్‌లీస్ట్ ఇంకొకటైనా మీరు చేయొచ్చు. మీ లైఫ్‌లో మీరు మూవ్ అవుతూ సిట్యుయేషన్స్‌ని మీరు చూసుకుంటూ మీకున్న వేరే ప్రాబ్లమ్స్‌నైనా మీరు సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రిలేషన్‌షిప్‌ది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అయిన తర్వాతైనా మీరు డెసిషన్ తీసేసుకోవచ్చు. మీలో కొంతమందికి సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే టైం ఉండదండి. ఈ రిలేషన్‌షిప్ కోసం వెయిట్ చేసే అంత. సో, అలాంటప్పుడు మీరేంటంటే ఏదో ఒక టైమ్ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవడం మంచిది. లేదు చాలా టైం ఉంది అని అనుకుంటే ముందు వేరే ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకొని అప్పుడు దీని మీద ఫోకస్ చేయండి. బట్ అల్టిమేట్‌గా ఒకటి మాత్రం నిజమండి. మీకేం కావాలి? మీరేం చేయాలి అనుకుంటున్నారు అనేది మాత్రం క్లియర్‌గా అంటే డిసైడ్ చేసుకోండి. మీ ఇంటెన్షన్స్ అనేవి ఎంత క్లియర్‌గా ఉంటే యూనివర్స్‌కి మీ ఇంటెన్షన్స్ అనేవి అంత క్లియర్‌గా అర్థమవుతాయి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తితో ఇప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తే అసలేమవుతుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ విషయంలోనేంటంటే మీరు కొంత తొందరపడినట్టు నాకనిపిస్తుందండి. అసలు రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయడమే వీళ్ళు మీకు కరెక్టా కాదా? అసలు ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఏది ఆలోచించకుండా స్టార్ట్ చేసినట్టుగా ఉన్నారు. స్టార్ట్ చేసిన తర్వాత కూడా కొంచెం అంటే ఆ విధంగానే థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం జరిగినట్టుంది. ఆ తర్వాత నుంచి ఏంటంటే మీకు అర్థమైందండి. మీరు తొందరపడ్డారు ఆర్ మీరేంటంటే కొన్ని స్టడీ చేయకుండానే డెసిషన్స్ తీసుకున్నారు. మేబీ అలా చేయకపోయుంటే బావుండేది అని కూడా చాలా సార్లు ఫీలయ్యారు. సో, అదేంటంటే ఈ పర్సన్‌తో మాట్లాడి లైక్ అంటే అంతా కూడా సెట్ చేయాలనో, లేకపోతే మొత్తానికి మీ ఆన్సర్స్ కోసమో కానీ మీరేంటంటే ఈ పర్సన్‌ని అప్రోచ్ అవ్వడం కానీ, మీ వైపు నుంచి మీరు చేయాల్సినవి కొన్ని చేశారు కానీ, దీనివల్ల మీకు ఎప్పుడూ కూడా ఎలాంటి బెనిఫిట్ లేదండి. అంటే ఆ పర్సన్ నాకు తెలిసి మీకు ఏ విధంగా కూడా కోఆపరేట్ చేయకపోవడం కానీ, మీకు దూరంగా ఉండడానికే ఇష్టపెట్టుకోవడం కానీ, వాళ్ళు సైలెంట్‌గా ఉండడం కానీ, ఇలాంటివి జరిగినట్టున్నాయి. సో, మీరేంటంటే మరి ఈ పర్సన్ విషయంలో ఫస్ట్ నుంచి కూడా అంటే ఏది ఆలోచించకుండా లైక్ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేద్దామని చూసినందుకు మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారనే చెప్పాలి. అట్‌లీస్ట్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ పాయింట్‌లో మీకు తెలుసు ఈ పర్సన్ విషయంలో ఏం కావాలి ఆర్ అంటే ఏం చేస్తే బావుంటుందని. బట్ స్టిల్ మీరేంటంటే అది ఫేస్ చేయడానికి రెడీగా లేరండి. ఈ పర్సన్ విషయంలో సిట్యుయేషన్స్ ఏంటంటే మీకు రోజు రోజుకి కాంప్లికేట్ అవ్వడం కానీ ఆర్ ఒక ఛాలెంజ్‌లా అనిపించడం కానీ ఏదో జరుగుతుంది. బట్ మీరేంటంటే ఏమీ చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈ పర్సన్‌ని విడిచిపెట్టేయడానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరండి. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేయడానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు అని చెప్పొచ్చు. ఎక్కడో కానీ లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, అన్‌ఈజీగా ఫీల్ అవ్వడం కానీ, ఈవెన్ మీరేంటంటే వేరే వ్యక్తులతో ఎంగేజ్ అవుదాం అని చూసినా సరే, అది కూడా మీకేంటంటే అంత కంఫర్టబుల్‌గా అనిపించకపోవడం, మీకు అంటే అసలు ఏం జరుగుతుంది అనే ఫీలింగొస్తుంది. బట్ ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అనే ఒక చిన్న హోప్ మాత్రం ఉంది. మేబీ ఈరోజు కాకపోతే ఆ పర్సన్ రేపైనా సరే కొన్ని చాయిసెస్ చేసుకుంటారు. ఈరోజు మేబీ మీరేంటంటే వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు. ఆర్ కొంత నెగటివిటీ అనేది ఉండొచ్చు. కానీ రేపైనా సరే వాళ్ళేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకొని ఆ నెగటివిటీని అంటే వాళ్ళు కూడా క్లియర్ చేస్తారు అని ఫీల్ అవుతున్నారు. బట్ అంటే ఇది 100% జరుగుతుందా అంటే అది మీకు కూడా తెలీదు. మీరు కూడా ఏంటంటే ఏది
అంటే డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. అవుట్‌కమ్ ఎలా ఉంటుందో మాత్రం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారండి. ఎందుకంటే మీరు గతంలో కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు కాబట్టి, మరి చేసినప్పుడు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ కూడా వర్కౌట్ అవ్వదనే అనుకుంటున్నారు. సో, ఒకవేళ మీలాంటి వ్యక్తి కానీ ఆ పర్సన్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తే, వాళ్ళేంటంటే వెంటనే మీ విషయంలో కాంప్రమైజ్ అయిపోతారు, అడ్జస్ట్ అయిపోతారు అని అనుకోవడానికైతే లేదు. అలానే వెంటనే వాళ్ళకేంటంటే పాస్ట్‌లో మీ ఇద్దరు స్పెండ్ చేసిన టైం గుర్తొస్తుంది. అంటే మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, వాల్యుబుల్ అనేది అర్థం చేసుకుంటారు అని అనుకోవడానికి కూడా లేదు. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే స్లోగా కన్‌ఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. మీరు మాట్లాడడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ పర్సన్ ఇప్పుడు మీ విషయంలో సపోజ్ నెగెటివ్‌గా ఉన్నారే అని అనుకోండి. సో, నెగెటివ్‌గా ఉండడం అసలు కరెక్టేనా కాదా? అసలు మీ ఫీలింగ్స్ ఏంటి? మీరు వాళ్ళ కోసం ఎలా ఆలోచిస్తున్నారు? సో, ఇలాంటివన్నీ కూడా వాళ్ళేంటంటే ఆలోచించడం స్టార్ట్ చేస్తారండి. అంటే యాక్చువల్‌గా ఇక్కడ సిట్యుయేషన్ ఏంటంటే, ఈ పర్సన్ మీ విషయంలో వాళ్ళెందుకో కానీ ఒక ఒపీనియన్‌కి రాలేకపోతున్నారు. అలా అని చెప్పి వాళ్ళకి పాజిటివ్‌గా ఉంది, నెగెటివ్‌గా ఉంది ఇవన్నీ నేనిక్కడ చెప్పాలనుకోవట్లేదు కానీ, మీరేంటంటే ఒకవేళ మాట్లాడే ఛాన్స్ తీసుకుంటే, ఈ పర్సన్‌కి ఇదేంటంటే ఇనీషియల్‌గా పాజిటివ్ వైబ్స్ అయితే ఇవ్వదు. వాళ్ళకి ఫస్ట్ ఎలా అనిపిస్తదంటే, అమ్మో! ఈ పర్సన్‌తో మళ్ళీ మాట్లాడాలా? ఈ పర్సన్‌తో మళ్ళీ ఛాన్స్ తీసుకోవాలా? ఈ పర్సన్ కోసం మళ్ళీ ఇంకెంత చేయాల్సొస్తుందో, ఆర్ ఈ పర్సన్ ఏంటంటే గతంలో ఉన్నట్టే ఉంటారేమో, లేకపోతే వీళ్ళ విషయంలోనేంటంటే మళ్ళీ కొన్ని నెగెటివ్‌గా జరుగుతాయేమో అని ఇలా అంటే మీ గురించి నెగెటివ్‌గానే ఆలోచిస్తారు వాళ్ళు. వెంటనే పాజిటివ్‌గా చేంజ్ అయిపోయి, వెంటనే మీరే కావాలి అని డిసైడ్ అయిపోవడం అలాంటివైతే జరగవు. కాకపోతే ఈ పర్సన్ ఆలోచిస్తారండి. స్లోగా వాళ్ళకేంటంటే 2 రకాల ఆలోచనలు మొదలవుతాయి. అంటే పూర్తిగా నెగెటివ్‌గా థింక్ చేసే పర్సను పాజిటివ్‌గా కూడా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. పాజిటివ్, నెగెటివ్ 2 కూడా ప్యారలెల్‌గా థింక్ చేస్తుంటారు. లైక్ ఏంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండడం కానీ, ఆర్ ఏ డెసిషన్ తీసుకోలేకపోవడం కానీ, అంటే ఏం చేస్తే బావుంటుంది అనుకోని ఇంకా అదే పనిలో ఉండొచ్చు. అయితే మీరు మాట్లాడడం వల్ల అలాంటి బెనిఫిట్ అయితే ఉంటుందండి. అంటే మీరు అనుకోవచ్చు అది పెద్ద విషయమేం కాదు కదండీ! దానివల్ల అంటే మరి పెద్దగా మార్పులేం లేవు కదా! అని. బట్ పూర్తిగా మీరు మాట్లాడకపోతే ఇది ఆ విధంగా కూడా చేంజ్ అవ్వదు. వాళ్ళు మీ గురించి ఏదైతే ఫిక్స్ అయ్యారో, ఆర్ మీ విషయంలో ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అదే చేస్తారు. బట్ మీరు మాట్లాడడం వల్ల వాళ్ళ ఆలోచనలేంటంటే మారుతాయండి. కొంచెం ఇటు అటులాగా ఫస్ట్ ఉంటది. తర్వాత వాళ్ళేంటంటే మీ విషయంలో ఛాన్స్ తీసుకుంటారు. అంటే ఈ రీడింగ్‌లోనేంటంటే పాజిటివ్‌గా ఔట్‌కమ్‌నయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ పర్సన్ ఫస్ట్ అయితే కోఆపరేట్ చేయరు. అది నేను క్లియర్‌గా చెప్పేస్తున్నాను. మీరు మాట్లాడడం వల్ల మీకెలాంటి యూజు లేదు. మీరేంటంటే అనవసరంగా మాట్లాడారు అన్నట్టే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ పర్సన్ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేసి లైక్ ఏంటంటే మీకు క్లియర్‌గా వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో అర్థమయ్యేలా అయితే వాళ్ళు చెప్పరు. ఈవెన్ వాళ్ళు నెగెటివ్‌గా కూడా మాట్లాడొచ్చు. అంటే వాళ్ళకసలు పాస్ట్‌లో జరిగిందేది గుర్తులేదు. సో, ఈ రిలేషన్‌షిప్ కూడా వాళ్ళకేమి అంత ఇంపార్టెంట్ కాదు అనేలాగే వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ మాటలు కానీ ఉండొచ్చు. బట్ స్లోగా వీళ్ళేంటంటే 2 మైండ్స్‌తో థింక్ చేస్తారండి. పాజిటివ్‌గా, నెగెటివ్‌గా. అండ్ వాళ్ళేంటంటే కొంత కన్‌ఫ్యూజ్ అవ్వడం కానీ, మీ విషయంలో ఏం చేస్తే బావుంటుందనుకోని అంటే ఇంకా అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే, మీ మీద వాళ్ళ థాట్స్ అనేవి షిఫ్ట్ అవుతాయని చెప్పొచ్చు. వాళ్ళకిక్కడ ఏం చేస్తే బావుంటుంది, ఎలా ముందుకు వెళ్తే బావుంటుందనుకోని ఇలాంటి ఆలోచనలే ఎక్కువ అవ్వచ్చు. సో, అక్కడి నుంచి కూడా మేబీ మీరు కావాలి, పాస్ట్‌లో ఏం జరిగింది, మీ రిలేషన్‌షిప్ ఏంటి అని వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చెయ్యొచ్చు. సో, ఆ విధంగా రిలేషన్‌షిప్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, ఈ సిట్యుయేషన్‌కి మీరు ఏదైతే హోప్ పెట్టుకున్నారో, ఇక్కడ థింగ్స్ ఎలా అయితే వర్కౌట్ అవ్వాలి అని మీరు కోరుకున్నారో, ఆ విధంగా వర్కౌట్ అవ్వడానికి అప్పుడు హై ఛాన్సెస్ అనేవుంటాయి. ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. సో, కమ్యూనికేట్ చేయాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా కమ్యూనికేట్ చేయొచ్చు. బట్ వెంటనే మాత్రం ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే వెంటనే మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే అది మాత్రం ఇక్కడ జరిగే పరిస్థితి లేదు. కానీ జరుగుతుంది. సో, మీరేంటంటే ఛాన్స్ అయితే తీసేసుకోండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. వాళ్ళని డిమాండ్ చేయడం కానీ, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని వాళ్ళని ఫోర్స్ చేయడం కానీ అలాంటివేం చెయ్యొద్దు. మీ ఇంటెన్షన్స్ ఏంటి? మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అనేలాగా మాత్రం ఎక్స్‌ప్రెస్ చేయాలి అనుకుంటే ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. దానివల్ల మాత్రం మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ రిలేషన్‌షిప్ అనేది ఎలా అయినా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని మీరు చూస్తున్నారండి. ఎప్పటినుంచో ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే, మీరు అంటే థింగ్స్‌ని కంట్రోల్ చేయాలి. అది కూడా ఏంటంటే, ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఎలా అయినా సరే ఇక్కడ మీకేంటంటే థింగ్స్ అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వాలి అనైతే ఉంది. సో, దీనికోసం మీరేంటంటే
చాలా సార్లు ప్రయత్నం చేశారు. చాలా దూరం కూడా వెళ్లారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకునే ఈ ప్రాసెస్ వాళ్ళకి మీరు కంట్రోల్ చేస్తున్నట్టుగా ఆర్ మీరు ఏది చెప్తే వాళ్ళు అదే వినాలి అన్నట్టుగా అంటే అనిపించడం స్టార్ట్ అయిందండి. అంటే ఇది వాళ్ళకి ప్రొటెక్షన్ లాగా అనిపించలేదు. నెగెటివ్ వైబ్స్ ఇచ్చిందనమాట. మీకేంటంటే ఇగో ఎక్కువ, యాటిట్యూడ్ చూపిస్తారు. మీరు అనుకున్నది అవ్వాలి. అవ్వకపోతే ఎలాంటి వాళ్ళనైనా ట్రబుల్ చేస్తారు. సో, అలాంటి వైబ్స్ అయితే వాళ్ళకొచ్చాయి. కాకపోతే ఇక్కడ మీరేంటంటేనండి, అంటే సిట్యుయేషన్స్‌ని పైపైన చూస్తూ థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు కాబట్టి, ఈ పర్సన్‌కి అలాంటి వైబ్స్ ఎందుకొచ్చాయన్నది అర్థం చేసుకోలేకపోయారు. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీరంటే నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. అది మీకు తెలుసు. కానీ ఎందుకొచ్చిందో మీకు తెలీదు. దానికి కారణం ఏంటంటే, మీరు సిట్యుయేషన్స్‌ని పైపైన చూస్తూ థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు కాబట్టి, వాళ్ళు అసలు ఆ రకంగా ఎందుకు ఫీల్ అయ్యారనేది మీరు అర్థం చేసుకోలేకపోయారు. బట్ మీరు సిట్యుయేషన్స్‌ని కానీ డీప్‌గా స్టడీ చేసి, మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది మీరు కరెక్ట్‌గా ఫాలో చేసుంటే, అసలు మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎక్కడొచ్చింది? ఆ పర్సన్‌కి మీరు ఏ విధంగా నెగెటివ్ వైబ్స్ ఇచ్చారనేది మీకు అర్థమై ఉండదండి. సపోజ్ మీకు చాలా లవ్ ఉండొచ్చు. అది మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుండొచ్చు. మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసినా, ఇక్కడ ఆ పర్సన్‌కి అది అర్థం అవ్వలేదు అంటే ఎందుకు అర్థం అవ్వలేదు? ఎందుకంటే, ఇప్పుడు నువ్వు నిజంగా మీరు లవ్ ఎక్స్‌ప్రెస్ చేస్తే వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళు చెప్పుకున్నప్పుడో, ఆర్ వాళ్ళు రెడీగా లేనప్పుడో, అది అర్థం చేసుకొని వాళ్ళకి స్పేస్ ఇచ్చుండాలి కదా! కానీ మీరెలా ఆలోచించుంటారంటే, వాళ్ళకి స్పేస్ ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు అనే ఒక ఇన్‌సెక్యూరిటీ అండి ఇది. సో, దానివల్ల మీరేంటంటే, వాళ్ళు చెప్పింది వినకపోవడం కానీ, వాళ్ళకి అనిపించిన దాని ప్రకారం మీరు చెయ్యకపోవడం కానీ, ఇలాంటివేవో జరిగుంటాయి. సో, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీకు చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. ఈ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు కానీ, ఫస్ట్ ఇవన్నీ కాదండి. మీ ఇన్‌సెక్యూరిటీస్ మీద మీరు వర్క్ చేయాలండి. ఈ పర్సన్ విషయంలోనే మీరేంటంటే చాలా నెగెటివ్‌గా ఉన్నారని చెప్పొచ్చు. మేబీ వీళ్ళు ఎవరితోనైనా మాట్లాడితే మీరు చాలా పొసెసివ్‌గా ఫీల్ అవ్వచ్చు. ఆర్ వీళ్ళేంటంటే మీకు ఆ ప్రయారిటీ ఇవ్వకపోయినా సరే మీరు అది కూడా బేర్ చేయలేకపోవచ్చు. సో, ఈ పర్సన్ ఏంటంటే మీ మీదే డిపెండ్ అవ్వాలి. మీకే అన్నీ చెప్పాలి. సో, చెప్పకపోతే వాళ్ళు కరెక్ట్ కాదు. సో, ఇలా మీకేవో సమ్ ఉన్నాయండి. ఈ పర్సన్ విషయంలోని ఫియర్సు ఉన్నాయి. ఇన్‌సెక్యూరిటీసు ఉన్నాయి. సో, మీరేంటంటే అందుకే ఈ రిలేషన్‌షిప్‌ని ఏంటంటే బెటర్ చేయలేకపోతున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్‌తో మీరు గతంలో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు అదెందుకు వర్కౌట్ అవ్వలేదంటే, మీరు ఇలాంటి మాటలే ఏవో మాట్లాడడం కానీ, ఆర్ వీళ్ళని కంట్రోల్ చేసే టైప్ మాటలేవో మాట్లాడడం కానీ, ఇలాంటివేవో జరిగాయండి. సో, అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ మిమ్మల్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేక దూరం పెట్టారు. సో, నెక్స్ట్ టైమ్ మీరేంటంటే మాట్లాడే ఛాన్స్ తీసుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ మీ ఇన్‌సెక్యూరిటీస్ మీద మీరు వర్క్ చేసి, మీరు ఫైనల్‌గా ఫ్రీగా ఉన్నారు అన్న తర్వాత వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు మాట్లాడగానే వాళ్ళేమి పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వరు. ఎందుకంటే ఈ పర్సన్ మీలో ఆ నెగటివిటీని చూసారు. అది మీరు ప్రొటెక్ట్ చేయడం అనుకోవచ్చు, లేకపోతే లవ్ అనుకోవచ్చు. కానీ అక్కడ వాళ్ళేంటంటే మీలో ఉన్న ఆ స్వీట్ సైడ్‌ని చూడలేకపోయారు. ఓన్లీ మీలో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ మాత్రమే వాళ్ళకి కనిపించాయి. సో, మరి ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడైనా సరే మీరు అలా అంటే వాళ్ళకి ఎప్పుడైతే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు అన్నట్టు కాకుండా, వాళ్ళని నిజంగానే లవ్ చేస్తున్నారు ఆర్ వాళ్ళ విషయంలో మీకు నిజంగానే కేర్ ఉంది అన్నట్టుగా మీరేంటంటే ప్రొజెక్ట్ చేయాల్సుంటుంది. సో, మాట్లాడేటప్పుడు ఏంటంటే అది మాత్రమే చూపించాలి. సో, మీరు వాళ్ళతో మాట్లాడారు, మీరు వీళ్ళతో మాట్లాడుతున్నారు, మాతో మాట్లాడట్లేదు. ఆర్ మీరేంటంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో, ఇదంతా అనవసరం అండి. ఇదే కాదు ఇంకేదైనా సరే వాళ్ళని మీరు ఫోర్స్ చేస్తున్నట్టయితే ఫోర్స్ చేయకుండా ఫ్రీగా మాట్లాడితే వాళ్ళు కూడా మీ దగ్గర ఎప్పుడైతే సేఫ్‌గా, సెక్యూర్‌గా ఫీల్ అవుతారో వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేస్తారండి. సో, ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది మీరు కమ్యూనికేట్ చేస్తే. కాకపోతే కమ్యూనికేట్ చేసే ముందు మీ ఇన్‌సెక్యూరిటీస్ మీద మీరు చాలా వరకు వర్క్ చేసి మీరు స్టెబుల్ అయిన తర్వాతే అలాంటి ఒక ఛాన్స్ తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే, మీ ఇంటెన్షన్స్ అనేవి వాళ్ళకెప్పుడైతే క్లియర్‌గా అర్థమవుతాయో, అప్పుడే వాళ్ళేంటంటే మీ విషయంలో మారుతారు. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.